రెవెన్యూ సదస్సులో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులే వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భూములు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు. 1 సెంటు భూమి ఆక్రమించిన జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మీ భూ సమస్యలు పరిష్కరించి వాటిని తిరిగి అప్పగించి ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఈడుపుగలులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ వివాదాలు సృష్టించి కబ్జాలు చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములపై హక్కులు లాక్కునేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిషేధిత జాబితా 22A కింద చేర్చి తక్కువ ధరలకు కొట్టేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు మీ భూ సమస్యలు పరిష్కరించి వాటిని తిరిగి అప్పగించి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులు 157,481 ఉన్నాయని, వీటిలో భూ యాజమాన్య హక్కుల కోసం 78,854 భూ ఆక్రమణలపై 9,528 వచ్చాయని తెలిపారు. సదస్సుల్లో 95,263 ఫిర్యాదులు అందాయని, అందుకే కబ్జాదారుల భరతం పట్టేలా భూ కబ్జాల నిరోధక చట్టం తెచ్చామని అన్నారు. గత సీఎం ప్రచార యావతో సర్వే రాళ్లపై వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలు వేయించుకున్నారని, వీటిని తొలగించేందుకే 12 కోట్లు ఖర్చయిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తనకు ఆర్జీ ఇస్తే పరిష్కరిస్తారనే విశ్వాసంతో అన్నమయ్య జిల్లా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆర్జీ ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22A మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. 1 గజమైన, 1 సెంటైనా, 1 ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమిని ఇష్టానుసారంగా వచ్చారు. అధికారం లేనప్పుడే ప్రజల మధ్య తిరిగాం, ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, మీ ముంగిటే ఉంటాం, మీ కన్నీళ్లు తుడుస్తాం, మీ కళ్లల్లో ఆనందం నింపుతాం, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, మీ సహకారం తీసుకుంటాం, మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్షరంతో ఉంటే అభివృద్ధి మన వెంట ఉంటుందన్నారు. 10 రోజులకోసారి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతానని, ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలనో అర్థం కావట్లేదన్నారు. కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తా అని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామం బాగోజీలలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి బాగుజోల సిరివర మధ్య 1.5 కోట్లు ఖర్చయ్యే తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులతో మాట్లాడారు. జిల్లాలో 36.71 కోట్లతో నూతన రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే డోలీ కష్టాలు తీరుతాయని తెలిపారు. 2021-22 మధ్య వెనుకబడిన జిల్లాలకు కేంద్రం 670 కోట్లు మంజూరు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్కాపత్రా లేకుండా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వద్ద కాసులు లేకపోయినా కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మీకోసం అహర్నిశలు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి మీ సమస్యలు వివరించానని, 2017లో గిరిజనుల కష్టాలు కళ్లారా చూశారని అన్నారు.
ప్రజల ఇబ్బందులు కన్నీళ్లు పెట్టించాయని, రాష్ట్రంలో 4000 తండాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని అడిగానని అన్నారు. కొండలపై 20 నుంచి 30 కుటుంబాలు ఒక్కచోట నివసిస్తున్నాయని చెప్పారు. అలా కాకుండా 200, 300 కుటుంబాలు ఒకే చోట ఉంటే రోడ్లు, సదుపాయాలు వేగంగా కల్పించవచ్చని తెలిపారు. గిరిజన శిఖరాల్లో ఏం చేస్తే బాగుంటుందో వచ్చే ఏడాదిలోపు ఆలోచిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తాను మీకోసం పనిచేస్తామని గిరిజనులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన అయినా ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ, ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పూర్వ వైభవం తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజధాని 6వ బెటాలియన్ పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని వెల్లడించారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో శుక్రవారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, బెటాలియన్ కమాండెంట్ నాగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదంతో కలిసి మంత్రి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రిని సత్కరించారు. బెటాలియన్ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1995లో ఏపీ పోలీసులు నెంబర్ 1గా ఉండేవారని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ వ్యవస్థను వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం వినియోగించుకుందని తెలిపారు. తనపై 23 అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. రాజధానికి 6వ బెటాలియన్ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత గారు కానివ్వండి, మాతో పాటు అందరూ కూడా గత ప్రభుత్వంలో బాధితున్నారు. గౌరవ హోంమంత్రి గారి పేరు కూడా గతంలో దొంగ ఎస్సీ కేసు పెట్టారు. సో అవన్నీ ఇవ్వాలి, ఆ విధానంలో మార్పు రావాలి. మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్కి పూర్వ వైభవం తీసుకురావాలి. పెద్దలు అన్నట్టు మన బెటాలియన్ రాజధాని ఉంటుంది. రాబోయే దశాబ్దాల్లో చాలా కీలకమైన పాత్ర మన బెటాలియన్ వహించబోతుంది. నగేష్ గారు ఎప్పుడు అన్నారు, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంటర్నల్ రైట్స్ కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, తప్పనిసరిగా ఇది యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఏ సభలో అందరికీ నేను వివరిస్తున్నాను. అంతేకాకుండా పాదయాత్రలో నిజంగానే పోలీస్ సోదరులకు హ్యాట్స్ ఆఫ్. పాదయాత్రలో చూసా రోడ్ పార్టీగా నాకు వచ్చారు, నాతో కొంతమంది నాకు నడిచారు. చాలా ఓర్పు సహనంతో ముందుకున్నారు. నేను చూసాను, ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాకి వెళ్తే మొత్తం చోట్ల వచ్చేసాను. వాటర్ బాటిల్ ఇచ్చిన లేదు, డిసిప్లిన్ లేదు సార్, నా డ్యూటీ ఉంది, నేను చేస్తానని చేశాను.
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో ఏపీ నుంచి ఒడిశాకు వెళ్లిన మిత్తల్ స్టీల్ సంస్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రూపొందేలా ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. నూజివీడు IIITలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రూపొందేలా ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. జనాభా లెక్కల మాదిరిగా స్కిల్ సెన్సెస్ నిర్వహించి యువత ఏ అంశాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారో తెలుసుకుని 175 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ కాలేజెస్లో పేదవాళ్ళు చదువుకుంటారు. పేదవాళ్ళు వారి ఆర్థిక పరిస్థితుల మూలంగా మరి చదువు మానేయటమో లేకపోతే పాస్ పర్సంటేజ్ పెరగకపోవటమో రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం ఏమేం చేయాలని చెప్పేసి ఆయన చాలా ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ప్రైవేట్ కాలేజెస్లో నారాయణ, చైతన్య లేకపోతే భాష్యం వాళ్ళు ఏ విధంగా అయితే 10th క్లాస్ నుంచే భవిష్యత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏ విధంగా మెటీరియల్స్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి రకరకాలుగా ఏ విధంగా వాళ్ళ స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతారో వాళ్ళకి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్, మన రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ బీసీ స్కూల్స్, ఎస్సీ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ధీటుగా తయారవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అని చెప్పేసి మరి ఈ సంవత్సరం నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఫిజిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి వాటికి, అదేవిధంగా స్పెషల్ టీచింగ్ ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. అంటే నారాయణ ప్రైవేట్ కాన్వెంట్ కాలేజెస్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా మన పేద విద్యార్థులకు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఆ వసతులు గవర్నమెంట్ ఖర్చుతో చేయాలని చెప్పేసి మరొక పెద్ద యజ్ఞం చేస్తున్నారు లోకేష్ గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8 స్కిల్ హబ్స్ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మనకు జాబ్ మేళా, సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ సొసైటీలో ఏం నడుస్తున్నాయి అన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. దానికి ఏమేం చేయాలో ఈ విల్ నాట్ డిలే, నెక్స్ట్ మీటింగ్ అప్పుడు చెప్తాము లేకుండా అప్పుడప్పటికి ఫోన్ చేసేసి ఆ ఫాలోఅప్ చేసుకొని దానికి ఒక పాజిటివ్ ఎండ్ సొల్యూషన్ తీసుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కవర్ అయిన లాస్ట్ మైల్గా ఇప్పుడు యూత్కు కూడా ఇమ్మీడియట్గా ఒక జాబ్ మేళా కూడా ఆయన పెట్టించడం జరిగింది. సో ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్ టు సర్వ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, IIIT VC అమరేంద్ర కుమార్, DRDA PD విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర కుమార్, డాక్టర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 25వ తేదీన జరుగు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుములను సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ క్రమంలో వివిధ ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలను పంపి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తులను పరిశీలించి అక్కడి సెక్టార్ ఇన్ఛార్జీలకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ రద్దీ నియంత్రణను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుండి అన్ని సెక్టార్లోని అధికారులను మరియు సిబ్బందిని సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేస్తూ ప్రతి సెక్టార్లో విధులు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. దీక్షా విరమణ చేయడానికి వచ్చిన భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అమ్మవారి దర్శనం అయ్యే విధంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలైన డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్,
ఏపీకే యాప్తో జరుగు మోసాలపై భక్తులకు అవగాహన కలిగే విధంగా వివిధ ముఖ్య ప్రదేశాల్లో బ్యానర్స్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఉన్నట్టుండి రాజ్యాంగం అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. అంబేద్కర్ సేవలకు భారతరత్న ఇవ్వకుండా నెహ్రూకు మాత్రం ప్రకటించుకున్నారన్నారు. అంబేద్కర్ సేవలు గుర్తించి బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. అంబేద్కర్ నడయాడిన 5 ప్రదేశాల్లో పంచతీర్థ కార్యక్రమంతో బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ని అవమానపరిచేలా కాంగ్రెస్ పార్టీ కార్టూన్స్ను విడుదల చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్ని నెహ్రూ చాలా విధాలుగా అగౌరవపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. అంబేద్కర్ పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థిని పోటీకి దించకుండా ఆయన్ని బీజేపీ గౌరవించిందని తెలిపారు. అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించడానికి నెహ్రూ అడ్డుపడ్డారని అన్నారు. అంబేద్కర్ సేవలకు భారతరత్న ఇవ్వకుండా నెహ్రూకు మాత్రం ప్రకటించుకున్నారని, అంబేద్కర్ సేవలు గుర్తించి బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించుకుందన్నారు. అంబేద్కర్ నడయాడిన 5 ప్రదేశాల్లో పంచతీర్థ కార్యక్రమంతో బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. జమిలీ ఎన్నికలు ఈ దేశానికి కొత్త కాదని, గతంలో చూసుకుంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ పార్టీలో నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిపోతున్నారని, వారిని కాపాడుకునేందుకు 2027లో జమిలీ వస్తాయని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడని అన్నారు. వైసీపీ పార్టీ ఖాళీ అవ్వకుండా కాపాడుకునేందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలిపారు. సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అనేక సార్లు సవరణ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేపట్టిన విషయం దేశ ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. రాజ్యాంగానికి 24వ సవరణ తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. 42వ సవరణ తీసుకొచ్చి పార్లమెంటుని అలహాబాద్ హైకోర్టు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమర్జెన్సీని అర్ధరాత్రి విధించి ప్రజల 42వ హరించడమే కాకుండా 42వ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగానికి పార్లమెంటుని సభల్ని సుప్రీంకోర్టు పరిధిలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనేక సార్లు ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికరణ 356ని ప్రయోగించి 115 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. 60 సంవత్సరాల పాలనలో రాజ్యాంగాన్ని అనేక సార్లు ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించిన పార్టీ వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంది. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అన్ని రకాల వాతావరణాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాల లాంటిదన్నారు. వాతావరణ అంచనాలకు సంబంధించి అధునాతన సాంకేతికతను ఇక్కడ ప్రయోగించే వీలుందన్నారు. మిషన్ అమరావతిగా ఈ ప్రయోగాలు చేయవచ్చని వ్యాఖ్యానించారు. భారత వాతావరణ కేంద్రం ఏర్పాటై వచ్చే నెల 15తో 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ సంస్థ అమరావతి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో సదస్సును నిర్వహించింది. సదస్సులో భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడారు. 1970లో తొలిసారి డాప్లర్ రాడార్ను విశాఖలో ఏర్పాటు చేశారు. తర్వాత మచిలీపట్నం, శ్రీహరికోట, చెన్నైలో తీసుకువచ్చామని అన్నారు. వాటి ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పులపై ప్రతి 10 నిమిషాలకు లేటెస్ట్ డేటా తీసుకోగలిగే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రాజెక్ట్ మిషన్ మోసంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పుడున్న 39 రాడార్ల సంఖ్యను 126కు పెంచుతున్నామని తెలిపారు. వీటిలో కొన్ని ఏపీ సహా దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అదనంగా సెన్సర్ ఆధారిత అబ్జర్వర్లను తెస్తున్నామని అన్నారు. విండ్ ప్రొఫైలర్స్, మైక్రోవేవ్ రేడియోమీటర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వీటి వల్ల ఉష్ణోగ్రతలో ప్రతి సెకనులో వచ్చే మార్పులతో పాటు గాలి వేగం, మార్గం వంటి సమాచారాన్ని అందించగలమని చెప్పారు.
ప్రస్తుతం అంచనాల పరిధి 12 కిలోమీటర్ల నుంచి 5 నుంచి 6 కిలోమీటర్లకు తగ్గుతోందని అన్నారు. దీనివల్ల ఫోర్కాస్ట్ ఖచ్చితత్వం కూడా పెరుగుతుందని, వాతావరణ మార్పుల అంచనాలో కొంత ఎర్రర్ ఖచ్చితంగా ఉంటుందన్నారు. గత 10 ఏళ్లలో ఖచ్చితత్వం పెరిగిందని, 80% మేర రైల్ ఫాల్ను గుర్తించగలుగుతున్నామని అన్నారు. గతంలో తుఫాన్లు, విపత్తుల సమయంలో మరణాలు భారీ స్థాయిలో ఉండేవని, 2015 తర్వాత ఇలాంటి మరణాలు సింగిల్ డిజిట్కు తగ్గించగలిగామని, ఆస్తి నష్టాన్ని కూడా ఇదే స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని మహాపాత్ర అభిప్రాయపడ్డారు. Establish a meteorological committee at national level, but they were not establishing. They were thinking that no, this is not required. Then finally they thought that okay, it can go to health committee. Health told it is not our job, it should be meteorological committee. Then finally they went for the provincial committees, the Chennai province, Madras province at that time, Northeast province, Eastern province, Central province. But that did not help. There was no exchange of information among the various observations taken in different parts of the globe, and the information cannot be utilized by the government. And finally, SIT Society of Bengal wrote in 1862 that if you do not establish the National Meteorological Committee, the people again die due to cyclones. And it so happened that in 1864, there was a very intense cyclone, you can say False Point cyclone, 1864. It crossed near False Point, again it went to, False Point is an island near Odisha coast, and then it went to Kolkata. 80,000 people died in Kolkata. In the same year, another cyclone hit Andhra Pradesh coast near Machilipatnam. 40,000 people died. Just imagine, 40,000 people died in one cyclone, and now you compare cyclone Misong, which came in 2023, and you can compare that how far we have progressed from that 40,000 to almost zero loss of life. ఇంధన పొదుపు మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమేనని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ అన్నారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఇంధన పొదుపులో ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమన్నారు. వరుసగా 3వ ఏడాది కూడా మన రాష్ట్రం అవార్డు సాధించడంలో అందరి సహకారం, సమన్వయం ఎంతో ఉందన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గతేడాది జాతీయ స్థాయిలో 83 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచామని, ఈ ఏడాది 87 పాయింట్లు సాధించి మరోసారి మొదటి స్థానం కైవసం చేసుకున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ పట్టణంలోని ఓ హోటల్లో శుక్రవారం రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు గ్రహీతలకు అవార్డుల ప్రధానోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎనర్జీ శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీఎస్ ఈసీఎం సీఈఓ బీఏవీపీ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె విజయానంద్ మాట్లాడుతూ, మనం 1 యూనిట్ ఇంధనం ఆదా చేస్తే 1 యూనిట్ ఉత్పత్తి చేసినట్లే అని అన్నారు. ఇంధన పొదుపుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇంధన పొదుపుపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో మనమందరం భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోందని, విజన్ 2047లో భాగంగా 50 నుంచి 60% గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా మనం ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. లైట్లు, ఎలక్ట్రిక్ పరికరాలైన ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, ఏసీ, గ్రీజర్, వాషింగ్ మిషన్, కంప్యూటర్ తదితర పరికరాల వాడకంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తే సగానికి సగం విద్యుత్తు ఆదా చేయవచ్చని అన్నారు. 1 వారం 1 నెల విద్యుత్తు ఆదా చేయటం కాకుండా నిత్య జీవన విధానంలో విద్యుత్తు పొదుపు ఒక భాగం చేసుకున్నప్పుడే 100% ఫలితాలు సాధించగలమని అన్నారు. సోలార్ వినియోగంపై అవగాహన పెంచుకుని సోలార్ పరికరాల వాడకం పెంచుకోవాలని, అప్పుడే మనం పూర్తి ఫలితాలు పొందగలమని తెలిపారు. సోలార్తో పనిచేసే పరికరాల వలన విద్యుత్తు ఆదా అవడంతో పాటు మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకున్న వారమవుతామని తెలియజేశారు. సురక్షిత, ప్రమాదరహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనదారుల్లో హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో వాహనదారులను ఆపి విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో వాహనదారులను ఆపి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాలను గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్లోనే జరిమానాలు చెల్లించవచ్చని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
అదేవిధంగా పోలీసు వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 150 మంది వ్యక్తులు 61,020 రుసుము చెల్లించారు. పెండింగ్ చలానాలను ఈ chalana.parivachan.gov.in లేదా ఇండెక్స్ లేదా xu.chalana లింక్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాహనదారులు తమకు విధించిన చలానాలను 90 రోజుల్లో చెల్లించని ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులందరూ రహదారి భద్రతా నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంటు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులెట్టి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలిచ్చి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలో అఖిల భారత మాల సంఘ జేఏసీ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ను విమర్శిస్తే మందకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మందకృష్ణను మాల సంఘాలు అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఉన్న సామాజిక న్యాయ శిల్పం స్థలంలో డ్వాక్రా బజారు, రైతు బజారు, ఇతర వ్యాపార కేంద్రాలు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ పాత అడహక్ కమిటీ రద్దు చేసి నూతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని వివరించారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి హోంమంత్రి గారు పార్లమెంట్లోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అమానుషం. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏ రకంగానూ ఆయన మరి క్రమశిక్షణ చర్యలకు మరి ఏ విధమైన క్రమశిక్షణ చర్యలకైనా అర్హుడే. ఎందుకంటే అంబేద్కర్ గారు అంతర్జాతీయ నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి. అనేక దేశాలు ఆయన యొక్క మేధావితనం గురించి గుర్తించినాయి. ఇండియాలో జరిగిన సర్వేలో కూడా గ్రేటెస్ట్ ఇండియన్గా ఆయన మరి ఎలక్ట్ అయ్యారు. ఎన్డీటీవీ వారు చేసినటువంటి మరి ఆ యొక్క సర్వేలో. మరి అదే కాకుండా ఆయన రాజ్యాంగ నిర్మాత, చట్టాలు చేయడానికి కావలసినటువంటి మరి చట్టాలు రూపొందించిన న్యాయశాఖ మంత్రి, దేశ ప్రధాన న్యాయశాఖ మంత్రి, అలాంటి గొప్ప పదవులు నిర్వహించినటువంటి ఒక ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఒక దళిత బిడ్డ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం, ఇలాంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అవమానించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.